నమస్కారం ఏపీ విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్. ఈ నెల 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఉభయ రాష్ట్రాల సీఎస్లతో సమీక్ష. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ముఖర్జీ సూచన. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరానని చంద్రబాబు వెల్లడి. తెలుగు జాతికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని వేడుకున్నానన్న చంద్రబాబు, ఎంతమంది దుష్టులు అడ్డొచ్చినా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తానని స్పష్టీకరణ. ఓటర్ల నమోదు ప్రత్యేక క్యాంపులలో భాగంగా ప్రత్యేక ఓటర్ శిబిరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ఒకే డోర్ నెంబర్ మీద 10 మందికి పైగా ఓటర్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. 1400 డోర్ నెంబర్ల మీద 10కి పైగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని స్పష్టీకరణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం రేపటికి తుఫానుగా మారే అవకాశం. ఏపీ తీరానికి చేరువగా వస్తున్న తుఫాన్ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. ఈ నెల 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లు, ఇతర అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం కానుంది. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సాగర్ డ్యాంపై పూర్తి సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు. కృష్ణా జలాల పంపకం, వివాద పరిష్కారం మరియు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై ఈ నెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ ఢిల్లీలో సమావేశం నిర్వహించనుంది. ఈ అంశాలపై శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ముఖర్జీ వీడియో సమావేశం నిర్వహించారు. అయితే తెలంగాణ సీఎస్ ఈ రోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరిన నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు. అదేవిధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈ నెల 4వ తేదీ సోమవారం కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని జలశక్తి శాఖ కార్యదర్శి ముఖర్జీ కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ కు సూచించారు. అప్పటి వరకు నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. కావున ఈ నెల 6వ తేదీన అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తానని, అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని ఆమె పునరుద్ఘాటించారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితుల్ని వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరించడం, రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. 6వ తేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకువస్తామని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నానికి మార్చేలా కేఆర్ఎంబీకి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. అందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించి ఉన్నామని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని వేడుకున్నానని చంద్రబాబు చెప్పారు. ఎంతమంది దుష్టులు అడ్డు వచ్చి ఎదుర్కొన్నా ముందుకు వెళ్తానని వెల్లడించారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు కావాలని ఈ యాత్ర చేపట్టానని బాబు తెలిపారు. విజయవాడలోని దుర్గమ్మ గుడికి టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు కలిసి వెళ్లారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఫోటో అందజేశారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు కేశినేని నాని, కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమ, మాగంటి బాబు, బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్నాక చంద్రబాబు బయట మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజల సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవించేలా వారికి సేవ చేసే అవకాశం ఇమ్మని అమ్మవారిని వేడుకున్నానని పేర్కొన్నారు. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా దుష్ట శక్తులు అడ్డుకున్నా తన పైనం ఆగబోదని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని
అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు. శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు వివరించారు. దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. తనకు అన్యాయం జరిగినప్పుడు దేశ విదేశాల్లోని తెలుగు వారంతా న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటాలు చేశారని అన్నారు. నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి కలియుగంలో ధర్మాన్ని కాపాడు కోసం ఆయన మనందరికీ ఒక ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఇక్కడికి వచ్చారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ధర్మాన్ని కాపాడడం కోసం ఆయనకు ప్రార్థనలు చేసి ఈరోజు నేను దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాను. శక్తి స్వరూపిణి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడే శక్తి ఉండే తల్లి. ఆ తల్లిని ఈరోజు నేను దర్శనం చేసుకున్నాను. నేను ఒకటే కోరాను, ధర్మాన్ని పరిరక్షించమని, దుష్టుల్ని శిక్షించమని, మళ్ళీ సమాజానికి అన్ని విధాలా బాగు జరిగే విధంగా ఆశీర్వదించమని పూజలు చేశాను. తెలుగు జాతి ఒక అత్యున్నతమైన జాతి. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఇక్కడ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేవారే కాకుండా భారతదేశం మొత్తం, ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం దీనికి సహకారం ఇస్తూ భారతీయులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఎక్కడికక్కడ న్యాయాన్ని ఒకే డోర్ నెంబర్ 10 మందికి పైగా ఓటర్లు ఉంటే వాటిని పూర్తిగా పర్యవేక్షించి కారణాలు తెలుసుకొని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 1400 డోర్ నెంబర్ల మీద 10కి పైగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఓటర్ల నమోదు ప్రత్యేక క్యాంపులలో భాగంగా పటమట కోనేరు బసవయ్య చౌదరి హైస్కూల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని అడిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కు ఉందో లేదో తప్పకుండా తెలుసుకోవాలని అన్నారు. బిఎల్ఓ వద్దకు వెళ్తే వారు సమాచారం ఇస్తారని, లేని పక్షంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు వేరే చోట ఉన్నప్పటికీ నివాసం ఉండే చోటికి మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు. దొంగ ఓట్లు నమోదు కాకుండా ప్రత్యేక దృష్టి సారించామని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 55,000 టార్గెట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఉన్న పర్సంటేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 3.5% టోటల్ ఎలక్టర్స్లో పాపులేషన్లో ఉండాలి. కాబట్టి అరౌండ్ 30-35 వస్తే అట్లీస్ట్ మనకు ఒక 2% అయినా అనేటువంటిది రాగలుగుతుంది. చాలా వరకు డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి చదువుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ గ్యాప్ అనేటువంటి కొంత కనిపిస్తుంది. అందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ అనేటువంటి అడుగుతున్నాం. డిఫరెంట్ వర్కింగ్ అంటే చేసేటువంటి ఆ ఏజ్ గ్రూప్లో చాలా వరకు పనుల్లోకి వెళ్తారు. సో ఆ అసోసియేషన్ సపోర్ట్ కూడా అనేటువంటి అడుగుతున్నాం. ఇప్పటికీ మనకి జిల్లా మొత్తం మీద 16,32,000 ఓట్లు ఇంతవరకు ఉన్నాయి. మన డ్రాఫ్ట్ నాటికి 16,39,000, ఇప్పటికి 16,32,000. మనకి ప్రతి 1000 మందికి చూసుకుంటే 688 మనకి ప్రస్తుతానికి అనేటువంటిది ఉంది. 688 ఎలక్టర్ అండ్ పాపులేషన్ రేషియో అంటారు. అది చాలా వరకు హెల్దీగా ఉన్నట్టే. అయితే వెస్ట్ నియోజకవర్గంలో అది 654 ఉంది. మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా మోరార్లెస్ 660 నుండి 720 మధ్యలో ఉన్నాయి. కాబట్టి వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నది ఈపీ రేషియో పాపులేషన్ ఫిగర్ ఏమైనా ఎక్కువ ఉండడం వల్ల ఉందా, లేకపోతే వెస్ట్ నియోజకవర్గంలో చాలా వరకు మన బిజినెస్ క్లాస్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమైనా సెన్సస్ ఎక్కువ చూపిస్తుందనే దాంట్లో కూడా వెళ్తున్నాం. బట్ అక్కడ కూడా డ్రైవ్ అనేటువంటిది టేకప్ అనేటువంటి చేస్తున్నాం. ఇప్పటికే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఈ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం నెల్లూరుకు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు ఏపీలో కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24
24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తుఫానుగా బలపడనుంది. ఇది తుఫానుగా మారాక ఏపీ తీరం వెంబడి ప్రయాణిస్తూ డిసెంబర్ 5న నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. డిసెంబర్ 3 నుంచి 6 వరకు ఏపీ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమ జిల్లాలో డిసెంబర్ 2 నుంచి 4 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని, డిసెంబర్ 3న కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. కోస్తా జిల్లాలో 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. నాగార్జున సాగర్ డ్యాం వివాదం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న ఏపీ పోలీసులపై కేసు పెట్టిన తెలంగాణ పోలీసులపై ఈరోజు ఏపీ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. నాగార్జున సాగర్ డ్యాం వివాదం ముదురుతోంది. తాజా వివాదం 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చును రాజేస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యాంలో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. భారీ సంఖ్యలో తెలంగాణ పోలీసులు కూడా సాగర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిన్న ఏపీ పోలీసులు అధికారులపై తెలంగాణ పోలీసులు కూడా నమోదు చేశారు. ఈరోజు తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్నాడు, విజయపురి పోలీస్ స్టేషన్లో ఏపీ ఇరిగేషన్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. సాగర్ డ్యాంపై తమ విధుల్ని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని తమ ఫిర్యాదులో ఏపీ అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సైకోల రాష్ట్రంగా మార్చిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పార పట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులే పారుతుందని, దాదాపుగా 5 లక్షల మంది మద్యం తాగి మరణించారని, దాదాపుగా 33,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఆఫీస్ ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కార్యక్రమంలో భాగంగా 5 రజక కుటుంబాలకు చెందిన వారికి సుమారు 1,25,000 రూపాయలు విలువ చేసే ఇస్త్రీ బండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని మాయమాటలు చెప్పి అమెరికాకు తీసుకువెళ్లి హింసకు పాల్పడినట్లు మీడియా పత్రికల్లో చదువుతూ ఉంటే చాలా బాధ కలిగిందని తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సైకోలు అందరినీ చేరదీసి వైసీపీ పార్టీ పెట్టాడా అనిపిస్తుందని అన్నారు. తమ అధినాయకుడు నారా చంద్రబాబు దేశ విదేశాలకు వెళ్లి అభివృద్ధి చెందమని దిశానిర్దేశం చేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సైకో రాష్ట్రంగా మారుస్తున్నాడని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ అవాస్తవమని అన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులే పారుతుందని, దాదాపుగా 5 లక్షల మంది ఈ మద్యం త్రాగి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 33,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని, ఇవన్నీ అధికారులు కేంద్రం విడుదల చేసిన లెక్కలు అని ప్రజలు గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజున పేపర్లో చూసిన సంఘటన అమెరికాలో సైతం మన ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా పార్టీకి చెందిన సైకో ఒక విద్యార్థిని ఇక్కడి నుంచి మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళి అతన్ని పెట్టిన హింసలు ఆ పేపర్లో చదువుతూ ఉంటే అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి సైకోలందరినీ చేరదీసి ఈ పార్టీని పెట్టాడా అనిపిస్తోంది. ఇక్కడే అనేక మంది సైకోలు, ఆఖరికి చంద్రబాబు గారేమో ఆంధ్ర వాళ్ళ దేశ విదేశాలకు వెళ్ళి చక్కగా అభివృద్ధి చెంది మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచమంతా కూడా సైకోల్ని, ఆ సైకోయిజాన్ని సాటే విధంగా సైకోల్ని పంపిస్తున్నట్టుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సైకోల్లాగానే బిహేవ్ చేస్తున్నారు తప్ప మామూలు విధానంలో ఆలోచించట్లా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు, ఇవన్నీ కూడా రింగు లేదు, రోడ్డు లేదు, అది దాంట్లో స్కామ్ జరిగిందంటాడు.
ఎన్నికలలో గుర్తింపు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న జనసేన కూడా తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పొత్తులపై ప్రశ్నించే వారందరినీ వైసీపీ సానుభూతి పరులని పవన్ మాట్లాడటం సరికాదని తెలిపారు. తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో ఇలా ఎవరితో కలుస్తారో, ఎప్పుడు కలుస్తారో వారికి స్పష్టత ఉండదని విమర్శించారు. పైగా పార్టీ పెట్టిన 10 ఏళ్లలో 1% కూడా ఓట్లను పెంచుకోలేకపోయిన మీరు ముఖ్యమంత్రి గ్రాఫ్ను ప్రతిరోజు 6% తగ్గిస్తానని బీరాలు పలకటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందిచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు పరుస్తూ పేదలకు చేరువయ్యారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ 240వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తమ్మిన దుర్గారావు వీధిలో విస్తృతంగా పర్యటించి 274 గడపలను సందర్శించారు. గత ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గతంలో పాలన అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉండేదని, కానీ పాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటైన సచివాలయాల ద్వారా సేవలన్నీ ప్రజల గుమ్మం వద్దకే వస్తున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, 2000 జనాభాకు సచివాలయం ఏర్పాటుతో పాలన మరింత సుగమం అయిందని తెలిపారు. ఏ సంక్షేమ పథకం అయినా సమస్య ఎటువంటిదైనా వాలంటీర్లను అడిగితే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఈ 4.5 ప్రజలలో బలంగా ఏర్పడిందని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో మంచి చెయ్యకపోగా రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాసి ఏపీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి హోదాను సమాధి చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. అనుకూలమైనటువంటి వారు అని చెప్పని మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు. అంటే ప్రజాస్వామ్యం లేనటువంటి పార్టీ, ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు ఎవరితో ఉంటారో చెప్పలేనటువంటి పార్టీ. తెలంగాణలోనేమో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ, ఆంధ్రప్రదేశ్లోనేమో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, అలాగే కూకట్పల్లిలోనేమో తెలుగుదేశం క్యాండిడేట్ మీద పోటీ పెట్టి, ఏంటి అసలు మీ పార్టీ విధానం ఏంటి, మీ ప్రభుత్వం, మీ పార్టీ యొక్క పాలసీ ఏంటి, ఏమైనా ఉందా? అంటే అప్రజాస్వామికంగా, అనైతికంగా పెట్టుకున్నటువంటి పొత్తుని ఎవరైనా ప్రశ్నిస్తే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీకి అనుకూలరు మనుషులు అని చెప్పని నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జనసేనలో ఉన్నటువంటి ఈ పొత్తుని వ్యతిరేకించేటటువంటి వారందరూ కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. పైగా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, రోజుకి 0.5% జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గాలి, ఓటు శాతం తగ్గాలి అని చెప్తున్నాడు. అది మీ వల్ల అవుతుందా చెప్పండి? మీ వల్ల జరిగే పనేనా? 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు పార్టీ పెట్టి 1% ఓట్లు పెంచుకోలేనటువంటి పార్టీ ఏది అంటే అది జనసేన అని అందరికీ అర్థమవుతుంది కదా. ఓట్లు శాతాన్ని పెంచుకోలేనటువంటి పార్టీ, ఎన్నికల దగ్గర గుర్తింపు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ జనసేన. వాళ్ళు మాట్లాడతారు జగన్ గారికి ప్రతిరోజు ఒక 0.5% ఓట్లు తగ్గాలి అని చెప్పారు. మేము మన గెలిచినప్పుడు ఎన్నికల్లో మాకున్నటువంటి పర్సంటేజీ ఈరోజు మాకు ఉన్నటువంటి పర్సంటేజ్ చూస్తే ప్రజోపకరమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజలకి మేలు చేస్తున్నాం కాబట్టి ఓట్ల శాతం మాకు బ్రహ్మాండంగా పెరిగింది. వైసీపీ పాలనలో శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులను వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని మండిపడ్డారు. వాంబే కాలనీలోని శ్మశాన వాటికను సిపిఎం నేతలు పరిశీలించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్మశాన వాటికలు పుట్టెడు కష్టాలు కనపడుతున్నాయని అన్నారు. రేకుల షెడ్లు లేకపోవడం వలన వర్షం వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై సిపిఎం ఆందోళన చేయగా భవనాలు నిర్మించేందుకు కార్పొరేషన్ నిధులు కేటాయించిందని, అయితే బిల్లులు లేటుగా చెల్లించడంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. నుంచే ఉంది మన కరోనా తర్వాత అయితే పూర్తయి కదా. వైసీపీ ప్రభుత్వంలో
ప్రజా సంక్షేమం ఎలాగ విస్మరించారు. కనీసం మరణంలో కూడా కష్టాలు తప్పట్లేదు. శ్మశాన వాటికల్లో కూడా పుట్టెడు కష్టాలు కనపడతా ఉన్నాయి. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉన్న శ్మశాన వాటిక గత 4 ఏళ్ల నుండి హిందూ శ్మశాన వాటికలో రేకులు షెడ్లు లేవు, కట్టడాలు లేవు. బోరున వర్షంలో కనీసం పార్థివ భౌతిక కాయాలు దహనం చేయటానికి కూడా వీల్లేనటువంటి దుస్థితి నెలకొనుంది. 4 ఏళ్ల నుంచి ఇదే బాధ. అన్ని కనీసం చనిపోయిన వారికైనా సరే గౌరవప్రదంగా అంత్యక్రియలు చేసే అవకాశం లేకుండా పోతూ ఉంది. దీని మీద సిపిఎం తరఫున గత సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఆందోళన చేశాం. ఆందోళన వలన నగరపాలక సంస్థలోనూ ప్రభుత్వంలోనూ చలనం వచ్చి 16 లక్షల రూపాయలు హిందూ శ్మశాన వాటికలో దీని నిర్మాణాలకి నిధులు కేటాయించారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ బిల్లులు ఇవ్వకపోవడంతో గత 4 రోజుల నుండి పనులు అయిపోయినాయి. ఇప్పుడు వర్షం వస్తే ఎక్కడ దహనం చేయాలి? దీనికి కట్టిక నేలపైన శ్మశాన వాటికలో కనీసం ప్లాట్ఫారాలు కూడా లేకుండా ఉంటే ఈ దుస్థితి ఏంటి? మరి దీనికి సమాధానం లేదు. అలాగే విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు, దహన వాటిక. దాంట్లో తగినటువంటి సిబ్బంది లేరు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం పాటుపడుతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు తెలిపారు. ఇప్పటికీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం 4 ఏళ్లలో 700 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ కు నిధులు సమకూరే విధంగా గుంటూరులో గడవల్లి వారి సత్రంను అభివృద్ధి చేయాలని కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. గొల్లపూడి ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం నేడు జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు కార్పొరేషన్ డైరెక్టర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణుల అభివృద్ధి కోసం 700 కోట్ల అభివృద్ధి చేశామని చెప్పారు. తాను కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి 4 రోజుల కాలం గడిచిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకు సహాయం చేయాల్సిన బాధ్యత సీఎం జగన్ తన మీద పెట్టారని, తన బాధ్యతను తూచా తప్పకుండా సిబ్బంది, కార్పొరేషన్ డైరెక్టర్ల సహకారంతో సక్రమంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అర్హత ఉన్న ప్రతి బ్రాహ్మణుడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. పురోహిత్యాన్ని తమ కులవృత్తిగా ప్రకటించాలని చాలా మంది బ్రాహ్మణులు కోరుతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం గుంటూరులో ఉన్న గడవల్లి వారి సత్రంను అభివృద్ధి చేయాలని సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీని ద్వారా నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసి గడవల్లి వారి సత్రంను కమర్షియల్ గా అభివృద్ధి చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ అత్యధిక నిధులు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. విజ్ఞాపన మేరకు వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణం చేసి ఇంకా నెల కూడా అవ్వలేదండి. అయినప్పటికీ కూడా దాన్ని అన్ని రివ్యూ చేసి మన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో దీన్ని డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఎవరైతే అర్హులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయవలసినటువంటి బాధ్యతని మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతని నెరవేర్చడంలో మా ప్రభుత్వ సిబ్బంది ప్లస్ మా డైరెక్టర్స్ యొక్క సహకారంతో పూర్తి చేస్తానన్న నమ్మకం నాకుంది. ఫ్రెష్గా మీరు కూడా మా మీద విశ్వాసంతో, అభిమానంతో కూడా సరైనటువంటి సంకేతాలు ప్రజలకు పంపించవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకు జరుగుతున్న కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో బ్రాహ్మణులు కూడా ఎవరైతే అర్హులో పేదవాళ్ళ లేకపోతే వయోవృత్తులు ఉన్నప్పటికీ కూడా అన్ని స్కీముల్లోనూ కూడా చాలా మటుకి లబ్ధి పొందుతూనే ఉన్నారు. అది ఒక శుభ పరిణామం. ఎంచేతంటే మళ్ళీ
మళ్ళీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్. ఈ నెల 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఉభయ రాష్ట్రాల సీఎస్లతో సమీక్ష. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ముఖర్జీ సూచన. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరానని చంద్రబాబు వెల్లడి. తెలుగు జాతికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని వేడుకున్నానన్న చంద్రబాబు, ఎంతమంది దుష్టులు అడ్డొచ్చినా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తానని స్పష్టీకరణ. ఓటర్ల నమోదు ప్రత్యేక క్యాంపులలో భాగంగా ప్రత్యేక ఓటర్ శిబిరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ఒకే డోర్ నెంబర్ మీద 10 మందికి పైగా ఓటర్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. 1400 డోర్ నెంబర్ల మీద 10కి పైగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని స్పష్టీకరణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం రేపటికి తుఫానుగా మారే అవకాశం. ఏపీ తీరానికి చేరువగా వస్తున్న తుఫాన్ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.